హలో గైస్, నా పేరు మైత్రి. ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా కొన్ని వీడియోస్ బేసిక్గా నేను ఇందులోనే పెడుతూ ఉంటాను. ఇంకా అంటే ఈ రియాక్షన్ రిలేటెడ్ అన్నీ ఇందులో పెడతా. సో అంటే ఎస్పెషల్లీ హిందీవి అండ్ తర్వాత హాలీవుడ్వి అవన్నీ కూడా ఇందులోనే పెడతాయి. ఎందుకంటే వాటిని జనరల్గా మన దాంట్లో అంత ఎక్కువ చూడరు. ఎందుకంటే మన ఆడియన్స్ అంతా కూడా మోస్ట్లీ రఫ్ అండ్ టఫ్ తెలుగు ఆడియన్స్, తెలుగు సినిమా ఆడియన్స్. సో బట్ ఇదేంటంటే వేరే వాళ్ళకి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో కాబట్టి ఇది ఇందులోనే పెడుతున్నా మోస్ట్లీ. సో రియాక్షన్, రివ్యూ రెండు కూడా ఇందులోనే ఉంటాయి. సో మన ఛానల్ రెగ్యులర్గా చూసేవాళ్ళు, మైదర్ వైపు చూసేవాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పీపుల్ హు ఆర్ వాచింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఆర్ అదర్ కంట్రీస్ ఆల్సో, so you can try to subscribe this channel so that you can see the Hollywood trailers reactions and other Indian films reactions, so you can see that. సో అది మరి సిచ్యువేషన్. సో ఇంకా మొదలు పెడదాం ఆలస్యం చేయకుండా. సో ఇప్పటికే ఆలస్యమైంది ఆచార్యపుత్ర. ఇప్పటికే ట్రైలర్ చూసి మాట్లాడటం లేట్ అయింది. ఎందుకంటే ఫస్ట్ది ఆల్ఫాది రికార్డ్ చేశా, అది ఇంకా తర్వాత ఇది చేస్తున్నా. అది కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. బట్ చూద్దాం ఎలా ఉందని. ఇంకా చూడలేదు ఇప్పటివరకు అయితే. ఎక్స్పెక్టేషన్స్ అయితే కొంచెం గట్టిగానే ఉన్నాయి ఈ సినిమా మీద. మరి చూద్దాం మరి ఎలాగుంటుంది ఏంటి. ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. ఏమో నాకైతే మటుకు స్పైడర్ మ్యాన్ని మరీ ఎక్కువ వాడేస్తున్నారేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది నాకు. ఎందుకంటే బాగుంది కదా, కొంచెం రెస్పాన్స్ బాగా వస్తుంది కదా అని చెప్పి చూద్దాం. అంటే నాకు ఇష్టమే, నాకు స్పైడర్ మ్యాన్ సిరీస్ ఇష్టం. బట్ మరీ ఎక్కువ వాడకం అవుతుందన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది నాకు మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే. సో చూద్దాం. సో అది మరి మ్యాటర్. So Spider-Man brand new day, new trailer, 4K. Ready, 3, 2, 1, go. What is happening to me? Did you miss this, Spidey? I'm losing my mind. I'm totally out of control. Okay. I gotta fix whatever this is right now. Final semester MIT. Something is wrong in Spider-Man. Maybe someone. Okay, well, bye someone. What the? Dr. Banner, you found a way to suppress mutated DNA. So తన చేతుల్లో చూస్తుంది. Oh, finally. బ్రూస్ బ్యానర్, హల్క్ ఉన్నాడు. Get rid of the bad aspects but keep the good. However, but parts of nature are good or bad. Sorry about that. You're not one of my students, sorry. Okay. It appears we're faced with a threat you can't control. Slightly excited. One we can't even see. You're the only one who's immune to it. You're the only one who can sense it. And what do you think they're looking for? Oh, see, you stumbled across my board. I'm not one of those weirdos, I swear. He's little. I'm MJ. You two don't know each other? Yo, Spider-Man! You okay? You get rid of that monster inside you? Think I might go see how MJ's doing. You're not gonna get away with this. But he might. I didn't know you could get that big. But you're in danger. You just have to trust me. Fine. This whole thing can get really scary. Who the hell is that? Who the hell are you? Frank, please. I don't have anywhere else to go. By the people who love you, just gonna love you because you're you. You're gonna do something, you better do it now! Spider-Man is a name. Forget that. No matter how powerful you become. Looks great. I miss you, mate. ఓకే, మీ పార్కర్. ఓకే, హల్క్ వస్తున్నాడు. All right, just give me a sec. Give me a sec. I'm not in high school anymore. Stretch, you big stretcher. బాడీ పెయిన్స్. You ready? like a little bit entertaining, but at the same time ఏందో. సో జూలై 31st రిలీజ్ అంటే బాగానే ఉంది, కానీ ఇంకా బాగుండొచ్చు, ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు. ఏమో నేను నాకేమనిపిస్తుందంటే ఆ ఎలిమెంట్ ఏదైతే ఉందంటే అంటే తన చేతుల్లోంచే రావడం ఏదైతే ఉందో అది నాకు చాలా కొత్తగా అనిపించింది. బికాజ్ మనం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. సో తను అలా కాదు. సో బట్ ఇప్పుడు తనలో వచ్చిన మార్పులు ఏవైతే ఉన్నాయో అది తనని కంప్లీట్ స్పైడర్ మ్యాన్గా మార్చింది.
స్పైడర్ మ్యాన్ అంటే టెక్నాలజీ కాదు, స్పైడర్ మ్యాన్ అంటే బిల్ట్ ఇన్ స్పైడర్ మ్యాన్. సో అట్లా మార్చింది, అది బాగుంది, అది కూడా కొంచెం బాగా అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం ఏమో ప్రతిసారి కూడా ఎక్కడో రిపీట్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది నాకు ఈ స్పైడర్ మ్యాన్ కాన్సెప్ట్. ఎస్పెషల్లీ ఆ ఎంజే చుట్టూ తిరుగుతున్నప్పుడల్లా నాకు ఎక్కడో నాట్ అగైన్ అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది నాకు. సో అదొకటి అనమాట. తర్వాత అంటే మేబీ సంథింగ్, మేబీ వాళ్ళు ఏదైనా దాచి ఉండొచ్చు. ఆ దాచింది ఏదైతే ఉందో అదంతా కూడా అన్ని హాల్లోనే అని ఉండొచ్చు, అక్కడేమో మనకి ఎక్స్ట్రాడినరీగా డిఫరెంట్గా ఉండొచ్చు. బట్ సి స్పైడర్ మ్యాన్ అంటే మనకి ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఎప్పటి నుంచో చూస్తున్నాం. నార్మల్ స్పైడర్ మ్యాన్ 1, 2, 3, అమేజింగ్ స్పైడర్ మ్యాన్, అదవుతుంది ఇప్పుడు ఈ స్పైడర్ మ్యాన్ సిరీస్. సో ఈయన బేసిక్గా చాలా సిరీస్లు చేశాడు ఈయన యాక్చువల్గా స్పైడర్ మ్యాన్గా. సో లైక్ ఇట్ ఈస్ గెటింగ్ డే బై డే. అంటే ఎలా అయిపోతుందంటే ఆల్రెడీ చాలాసార్లు చూసిందే అన్న ఫీలింగ్ కలుగుతుంది. లైక్ పీటర్ పార్కర్ ఎంత తెలిసిన పేరు అయినప్పటికీ కూడా, ఎంత ఇష్టమైన పేరు అయినప్పటికీ కూడా, ఎంత కనెక్షన్ ఉన్నప్పటికీ కూడా, బికాజ్ పీటర్ పార్కర్ అనే క్యారెక్టర్ బేసిక్గా చాలా వరకు ఎట్లా కనెక్ట్ అవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్, అంటే మోస్ట్ ఆఫ్ ద స్పైడర్ మ్యాన్స్ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు కూడా వాళ్ళ లవర్స్కి దూరం అయిపోతుంటారు. సో అట్లా ఆ కైండ్ ఆఫ్ కనెక్టివిటీ ఉంటుంది. అది స్పైడర్ మ్యాన్ అనే కాదు, ఎంటైర్ మార్వెల్ సిరీస్ అంతా అలాగే ఉంటుంది. పాపం నాకు మనోడు చూస్తే, డాక్టర్ స్ట్రేంజ్ని చూస్తే ఇంకా జాలేస్తుంటుంది నాకు. సో ప్రపంచంలో అన్నీ తెలుసుకోగలుగుతాడు, అన్నీ చూడగలుగుతాడు, కానీ అన్నీ ఫైండ్ అవుట్ చేయగలుగుతాడు, కానీ మంచి ప్రేమను మటుకు ఫైండ్ అవుట్ చేయలేకపోతుంటాడు. సో ఓకే, ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ కనెక్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఎమోషనల్ కోర్ కూడా బాగానే ఉంటుంది ఈ క్యారెక్టర్స్లో. బట్ సేమ్ ఎమోషన్ని మళ్ళీ అంటే ఎక్కడో కొంచెం ఓకేనా అన్న ఒక ఫీల్ అయితే ఉంది నాకైతే యాజ్ ఆఫ్ నో స్టిల్. బట్ లెట్స్ సీ, చూద్దాం. సో బికాజ్ స్పైడర్ మ్యాన్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ యాక్షన్. స్పైడర్ మ్యాన్ యాక్షన్ ఏదో ఇటు వేస్తారు, అటు వచ్చేస్తారు, ఎగురుకుంటూ వెళ్ళిపోతారు, కానీ అది కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ హీ డస్, ఫ్రమ్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ హీ సేవ్స్ ద వరల్డ్. సో దట్ ఈస్ వాట్ స్పైడర్ మ్యాన్ ఈస్. అండ్ ఎండ్ ఆఫ్ ది డే వాట్ హీ గెట్స్. ఆయనకి ఏం రాదు, అందరూ చచ్చిపోతారు, అందరూ వదిలేసిపోవాల్సి ఉంటుంది, ఆయన వదులుకోవాల్సి ఉంటుంది, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి. బట్ ఏమో ఈ బ్రాండ్ న్యూడే ఇట్లాంటివి పెట్టే కంటే కొద్దిగా ఏదైనా ఒక కైండ్ ఆఫ్ కొలాబరేషన్ లైక్ నాట్ విత్ బ్రూస్ బ్యానర్, మేబీ విత్ అదర్ స్పైడర్ మ్యాన్స్, అదే బెస్ట్ ఏమో అన్న ఫీలింగ్ ఉంది నాకు. అట్లీస్ట్ ఒక ఇద్దరితో. ఏమోలే, ఇది కూడా చూసేస్తారు వరల్డ్ వైడ్గా, ఎలాగో మంచి కలెక్షన్స్ వస్తాయి దీనికి కూడా. బట్ సమ్హో నాకైతే ఎక్కడో సరిపోలేదు అన్న ఫీలింగ్ అయితే ఉంది నాకైతే. సో దట్స్ వాట్ మై ఫీల్ ఈస్, మై ఒపీనియన్ ఈస్. సో మీ ఒపీనియన్ ఏంటనేది చెప్పండి చూసిన తర్వాత. సో ట్రైలర్ లుక్స్ నైస్, బట్ వీ హ్యావ్ టు డీకోడ్ ఇట్ టూ మచ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మొత్తం మూవీ చూశాక ఒక క్లారిటీ వస్తుంది మనకి, అదొకటి ఉంది కాబట్టి. అందుకే కంప్లీట్గా ఏం జడ్జ్ చేయట్లేదు, బికాజ్ వాళ్ళు ఎప్పుడు కొన్ని దాచి ఉంచుతారు, అది మనకు తెలిసిందే. అందుకే ఈసారి కూడా అదే అంటున్నా, లెట్ సీ అన్నట్టే ఉన్నా నేనైతే. ఓకే, సో అది మరి సిచ్యువేషన్. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? మీకు ఎలా అనిపించిన ట్రైలర్ అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జాబ్స్ అయితే మాకు కూడా వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా, మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.